వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే మీర్పేటలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ తన భార్యను అతి దారుణంగా చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసి ఉడికించి ఎండబెట్టి బూడిద చేసి ఒక చెరువులో పడేశాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అతను ఏదైతే పోలీసులకి చెప్పాడో ఆ చెరువు దగ్గరికి మనం రావడం జరిగింది. ఇదే జిల్లేలగూడ చెరువు ఇది. సో ఇక్కడ ఒక పార్క్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో పోలీసులకి ఎగ్జాక్ట్గా ఏదైతే స్పాట్ చూపించాడో మనం అదే స్పాట్ దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. సో అంటే ఇక్కడికి అతను తన భార్యను బూడిద చేసిన తర్వాత ఆ బకెట్లతో తీసుకొచ్చి ఇందులో పడేశాను అని చెప్తున్నాడు. మరి వచ్చేటప్పుడు ఇక్కడ సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర నగర్ కాలనీ ఆ ఇంటికి దగ్గర కూడా సీసీ కెమెరా ఖచ్చితంగా ఉంది. సో అంటే అక్కడ మరి ఫుటేజ్ పోలీసులు ఇంకా సేకరించారా లేదన్న విషయం అయితే మనకు తెలియాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడనే తన భార్య బూడిద చేసి పడేశాడు. మరి ఇక్కడ పోలీసులు వాటికి సంబంధించిన అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ పడేశాడు, ఏమైనా అక్కడ ఏమైనా లభ్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా వాళ్ళకి ఆధారాలు దొరికే ఛాన్సెస్ అనే ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారు. అంటే ఎందుకు ఈ విధంగా అతను చేశాడు, ఏంటి కారణం ఏంటి, భార్యను చంపడానికి గల కారణాలు ఏంటి, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల మధ్య దేనికి విభేదాలు వచ్చాయి, చంపేసేంత కోపం అతనికి ఎందుకు వచ్చింది. ఈ గురుమూర్తి అనే వ్యక్తి డిఆర్డిఓలో ఒక సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అలాగే అంతకుముందు అతను ఒక మంచి ఆర్మీ ఆఫీసర్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. సో అలాంటి వ్యక్తి ఇలాంటి సంఘటనకి అసలు ఎందుకు పాల్పడ్డాడు ఒకసారి మనం చూద్దాం. అంటే ఎందుకంటే ఆమె ఏమైనా ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా, అందుకనే ఈ విధంగా అతను ప్రవర్తించాడా, చంపడం కూడా చాలా క్రూరంగా చంపాడు. అంటే పోలీసులకి చెప్తుంది ఏంటంటే తను నేను మా పిల్లలు మేమందరం కూడా కలిసి సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వెళ్ళాం 14వ తేదీన. వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్ని అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి తర్వాత మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో ఆమె తన తాళిబొట్టును తీసి నా ముఖాన విసిరు కొట్టింది. నాకు కోపం వచ్చి ఒక్కసారిగా నేను ఆమెను గోడకేసి కొట్టాను. కొట్టిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడింది అనుకున్నా. కింద పడిపోయిన ఆమె ఎంతసేపు చూస్తున్నా పైకి లేకపోవడంతో వెంటనే నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె స్పృహ తప్పలేదు, చనిపోయిందన్న విషయం నేను నిర్ధారించుకున్నాను. సో నేను శవాన్ని ఎలా అయినా సరే మాయం చేయాలి, పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఆ శవాన్ని మాయం చేయాలి, నేను నిర్దోషిగానే ఈ విషయంలో ఉండాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాను. అందుకోసం నేను ఒక వీడియో కూడా చూశాను, యూట్యూబ్లో ఒక వీడియో కూడా చూశాడంట. శాంపుల్గా ఒక కుక్కను కూడా అట్లా చేశాడని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మనకు తెలియదు. బట్ వాళ్ళ ఇంటి నిండా చూస్తే అంటే కుక్కర్ కనిపించింది, ఒక పక్క బకెట్స్, ఆ హీటరు ఇవన్నీ కూడా కనిపించాయి. అంటే ఆ చనిపోయిన తర్వాత తన బాడీ పార్ట్స్ అన్నిటిని, చేతులని, కాళ్ళని అవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేశాడంట. ప్రతి భాగం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని ఒక బకెట్, పెద్ద బకెట్ తీసుకుని హీటర్ పెట్టి, వాటర్ హీటర్ పెట్టి ఒక 6 అవర్స్ వాటిని అలానే ఉడకబెట్టాడంట. అందులో ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ పార్ట్స్ అన్ని కూడా ఎండబెట్టి రోలర్లో వేసి మళ్ళీ వాటిని గ్రైండ్ చేశాడు. మొత్తం కూడా అవి మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత మళ్ళీ వాటిని ఒక 2 బకెట్లోకి తీసుకుని ఆ పొడి అయిన దాన్ని తీసుకొచ్చి ఇదే చెరువులో కలిపేశానని అతను పోలీసులకైతే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక
ప్రధానమైన సమస్య వచ్చి పడింది ఏంటంటే, పోలీసులకి ఒక పెద్ద సవాలు ఇసిరాడు అతను. మనం ఇలాంటి సిట్యుయేషన్ 'దృశ్యం' సినిమాలో చూస్తాం. వెంకటేష్ గారు ఒక వ్యక్తిని మాయం చేస్తాడు. బట్ పోలీసులకి ఎటువంటి ఆధారాలైతే దొరకనివ్వడు. బట్ చేసింది అతననే విషయం తెలిసినా గానీ కోర్టులో నిరూపించాలి. ఇక్కడ కూడా అలాంటి సమస్య వచ్చింది. పోలీసులకి ఇదంతా చెప్తున్నా, నేను చంపాను అనడానికి మీ దగ్గర ఆధారాలేమున్నాయి? ప్రూఫ్స్ ఏమున్నాయి? ఎందుకంటే మొత్తం గూడా అతను ఆ ఇంట్లో తనని చంపేసిన తర్వాత పెనాయిల్‌తో మొత్తం గూడా అదంతా కూడా క్లీన్ చేశాడు. అలాగే వాళ్ళ ఇంటి నిండా చూస్తే మొత్తం మద్యం సీసాలు గానీ, ఇవన్నీ గూడా కనిపిచ్చాయి. అంటే మద్యం మత్తులో ఇదంతా చేశాడా? లేకపోతే ఎవరి సహాయంగాన్నా తీసుకొని ఇదంతా చేశాడా? అసలు ఎందుకు చేశాడు? చంపేంత కోపం తనకి ఎందుకొచ్చింది? ఇతనొక్కడే చేశాడా? ఇతనికి ఎవరైనా సహకరించారా? సరే, పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రెజెంట్ అయితే నేను ఎక్కడైతే తను బకెట్స్ తీసుకొచ్చి పడేశాడో అక్కడికైతే రావడం జరిగింది. మరి అతను ఏ టైంలో వచ్చాడు ఏంటి అనేది కరెక్ట్‌గా టైం అయితే మనకు తెలియట్లేదు. బట్ ఇదే స్పాట్‌కి వచ్చాడు అతను 2 బకెట్స్ తీసుకొని ఆ బూడిద తన భార్య శవాన్ని కాల్చేసి తర్వాత బూడిద కింద చేసి ఇదే స్పాట్‌కి తీసుకొచ్చి బకెట్‌లో దీన్ని దూకి అవతలకి ఇది ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని దూకి అవతలకి వెళ్ళి ఆ బకెట్‌లో ఉన్న బూడిదని మొత్తం కూడా అక్కడ పాడేశాడు. పోలీసులకి మరి ఇక్కడ సరైనటువంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదంటున్నారు. అంటే మొత్తం బాడీ బూడిదైపోవడం వల్ల సరైన ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. మరి ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ అయితే రావాలి. ప్రెజెంట్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళన చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తన భార్య మిస్సింగ్ అయ్యిందంటూ కూడా భార్య యొక్క తల్లిదండ్రులతో కలిసి మరి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి తనకేం తెలీదన్నట్టు అమాయకుల్లాగా తను కూడా మిస్సింగ్ కేస్ పెట్టాడు. తర్వాత మొత్తానికి వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం రావడంతో ఇతని మీద కేసు పెట్టడంతో పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలిసాయి. ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఈ వెంకటేశ్వర నగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతున్నారు. ఇంత క్రూరంగా చాలా దారుణంగా చంపేశాడు. చంపిన తర్వాత కుక్కర్‌లో ఉడకబెట్టడం ఏంటి అసల? ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టి ఇట్లా ఇంత దారుణంగా ఎట్లా చేయబుద్దయింది అతనికి? అతనికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలంటూ కూడా ఇక అక్కడ కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ, లేక కాలనీ వాసులు గానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ స్పాట్. ఇక్కడనే ఆమెను తీసుకొచ్చి చంపేశాడు. ఇక్కడ మరి ఆధారాలు దొరికాయా? లేవా? అనేది మనకి ఇంకా తెలియాల్సింది. ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే అతను అసలు ఎలా చేశాడు? అతను ఒక్కడే చేశాడా? అతనికి ఎవరైనా సహకరించారా? అతను అంటే ఏ మత్తులో చేశాడు? మద్యం సీసాలైతే అక్కడ దొరకడం జరిగినాయి. ఆ మద్యం మత్తులో ఏమైనా ఈ విధంగా చేశాడా? 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వెళ్ళాం. సినిమాకెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత నేను ఆమెను చంపేశాను అని చెప్తున్నాడు. చంపేశానని ఒప్పుకుంటున్నాడు. మీ దగ్గర ఆధారాలు ఎక్కడున్నాయని కూడా అతనే అడుగుతున్నాడు. పోలీసుల్ని మొత్తానికి ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నేను చంపానని అతనే చెప్తున్నాడు. బట్ కోర్టులో నిరూపించడానికి మీ దగ్గర ఏమి ఆధారాలున్నాయి? పోలీసులైతే తలబట్టుకుంటున్నారు. ఇది జరిగి దాదాపు వారం పైనే అవుతుంది. ఇప్పటికీ సరైన ఆధారాలైతే తెలియట్లేదు. బట్ అతను చేశాననేది మాత్రం అతను ఒప్పుకుంటున్నాడు. మరి కోర్టులో తేలకపోతే అతనికి శిక్ష పడుతుందా? పడవదా? ఒకసారి మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.